ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా మొన్న మధ్యనే ఒక నిర్ణయం తీసుకుని నేను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని వారు కూడా ముందుకొచ్చారు. వారు కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు. ఆయన కూడా ఒక మాట అంటున్నారు, పదే పదే అంటున్నాడు, అన్న నేను టైం బౌండ్ పెడతా అన్న ఈ సమస్యలకు, మీరేమనుకోవద్దు, మా వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను, 5-6 నెలల్లో పని చేయకపోతే అవసరమైతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి కూడా చెప్తా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉంటే, సిన్సియర్గా ఫలానా పని కావాలి అని జిద్దుగా పట్టుబట్టే నాయకులుంటే ఈ రకమైన ఆలోచన విధానం ఉంటుంది. ఎల్బీ నగర్లో నాకు సుధీర్ రెడ్డి గారు చెప్పారు, ప్రాపర్టీ ట్యాక్స్ ఎల్బీ నగర్ని మనం జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత రేషనలైజేషన్ చేయలేదు, హేతుబద్ధంగా దాన్ని మరి ఒక స్థాయికి తీసుకొని రాలేదు. తీసుకొని రాకపోవడం వల్ల ఈరోజు బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో ఉండే ప్రాపర్టీ ట్యాక్స్ రేట్లు మాకు ఎల్బీ నగర్లో ఉన్నాయని మీలో కొంతమందిలో ఆవేదన ఉంది. మరి ఈరోజు ప్రస్తుతం మనం ఆదాయం కాదు, మనం ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే మనం ప్రస్తుతం అయితే ఏదైతే వేస్తూ ఉంటుందో జిహెచ్ఎంసీ, దానికి లింక్ ఏంటంటే యావరేజ్ రెంటల్ వాల్యూ. మరి ప్రస్తుతం ఎక్కడ రెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ కిరాయి రేట్లు ఎట్లా ఉన్నాయి చూస్తే దాన్ని బట్టి లింక్ చేసి ఒక సూత్రీకరణ చేసి దాని ప్రకారం మనం ప్రాపర్టీ ట్యాక్స్ డిటర్మైన్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మనం రిజిస్ట్రేషన్ వాల్యూకి దీన్ని లింక్ చేసినట్టయితే, ఎందుకంటే మీకు బాగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి సంపన్నులు నివాసించే ప్రాంతాల్లోనే కొంత ఎక్కువగా ఉంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ ప్రైస్, ఇక్కడ తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని లింక్ చేసినట్టయితే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నాం. తొందరలో దాన్ని కూడా తీసుకొచ్చి మీకు రిలీఫ్ కల్పించే బాధ్యత కూడా నాది అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ ప్రాంతంలో చెరువులు అన్నారు. చెరువుల విషయం నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒక మీరే కాదు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల మనకు ఇప్పటికే 40 చెరువుల సుందరీకరణ అంటే కేవలం చుట్టూ ఒక బండ్ కట్టేయడమే కాదు, అందులోకి మళ్ళీ అశుద్ధమైన నీరు రాకుండా ఒక ఎస్టీపీ పెట్టి మళ్ళీ గుర్రపు డెక్క రాకుండా, దోమలు రాకుండా చేసి మీకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకొని రావాలన్న ఆలోచన ఏదైతే ఉందో 540 కోట్లు ఇప్పటికే మంజూరు చేశాం. దాన్ని దశల వారీగా తీసుకుంటాం. ఒకటేసారి నా దగ్గరేం అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు, అబద్ధం చెప్పను, కొద్ది టైం పడుతుంది. బట్ హైదరాబాద్లోని చెరువులన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. మీకు ఆహ్లాదకరమైన మీ నైబర్హుడ్ లోనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తప్పకుండా ప్రభుత్వం సృష్టిస్తుందనే మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా. ఇక్కడ రిజిస్ట్రేషన్ల సమస్య మల్లారెడ్డి గారు చెప్పారు, గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్పినారు, గౌరవ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు. నా విజ్ఞప్తి ఏమంటే, ఆ సమస్యను కేబినెట్కి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. దాని బాధ్యత పూర్తిగా అంటే పని మొదలు పెట్టాం, దాన్ని పరిష్కరిస్తామనే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, మీ ప్రాంతంలో ఇక్కడ ఒక పండ్ల మార్కెట్ ఉంది. ఆ పండ్ల మార్కెట్ని తరలించాలి, కోహెడాకి అత్యాధునికంగా నిర్మించాలి. ఆ పండ్ల మార్కెట్ స్థానంలో అక్కడ మీరు ఒక అత్యాధునికమైన బస్ స్టాండ్, బస్ టెర్మినల్ నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా అది కూడా చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు ఇస్తా ఉన్నాను. ఇంకొకరు ఫతుల్గూడ గురించి చెప్పారు, ఇంకోరు లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్ పార్క్ కాలనీలో ఉండే FTL ఇష్యూ గురించి చెప్పారు. ఆ పని చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.